నమస్తే, నేను విచారి అక్షర్ మీడియాకు స్వాగతం. ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ రాజకీయం నడుస్తుంది. స్పష్టంగా అర్థమవుతుంది. ఇది స్వామి లడ్డు అపవిత్రమైంది అనే మాటే తప్పు. ఎందుకంటే ఎంతటి అపవిత్రమైనా సరే, ఎంతటి పాపాలు చేసినా కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ ఆ స్వామివారి ఆనంద నిలయంలో ఆ స్వామి నగ్మమును దర్శనం చేసుకుంటూ సగం పాపాలు పోతాయంటారు. అటువంటిది స్వామి పాదాల చెంత ఉంచిన లడ్డు అది ఎంత కల్తీ అయినా పవిత్రంగా మారుతుంది. కానీ కేవలం లడ్డు కల్తీ జరిగింది, గొడ్డు ఇది కొవ్వు ఇంకేదో జంతువుల కొవ్వుతోటి అది కూడిన నెయ్యితో చేసిండ్రు అంటూ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే రాజకీయానికి తెరలేపినాడు. ఎందుకంటున్నా అంటే ఆయన రాజకీయాన్ని తెరలేపితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏకంగా వక్ఫ్ బోర్డు మతానికి అంటగట్టే వక్ఫ్ బోర్డు లాగానే ధార్మిక సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆయన ఒక డిమాండ్ చేయడం కాదు, ఇది ప్రాచ్యత దీక్షలు చేపట్టిండు. ముత్తైదువులు కడిగి మెట్లకు బొట్టు పెట్టాల్సిన దుర్గమ్మ మెట్లను ఆయన కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టిండు. తర్వాత తిరుమల కూడా పోతుడంట. ఇక్కడ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమలకు వెళ్ళేందుకు డేట్ డిక్లేర్ చేసి తర్వాత వాయిదా పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయన తిరుమలకు వస్తే డిక్లరేషన్ తీసుకోవాల్సి ఖచ్చితంగా అని. అంటే సీఎం ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చిండా? అప్పుడు ఎందుకంటే అధికారులు ధార్మిక సంఘాలు ఏం చేసినాయి అంటే లడ్డూ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఒక పార్టీ అధ్యక్షుడిని అంటే మాజీ ముఖ్యమంత్రిని ప్రజల్లో చులకన చేయడం కోసం, ప్రజలకు దోషిగా మార్చడం కోసం టీడీపీ అంటే ప్రస్తుత ప్రభుత్వం ఆడుతున్న డ్రామా ఈ లడ్డూ రాజకీయం చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి కల్తీ నిజంగా చేస్తే ఖచ్చితంగా కర్మఫలాన్ని అనుభవిస్తాడు. ఆయన ఎప్పుడు శిక్షిస్తే తప్పుకోలేడు. మీరు శిక్షించకపోవచ్చు, ఆ తిరుమల వెంకన్న చూస్తున్నాడు. కల్తీ ఎవరు చేసిరు, ఎవరు వాచిరు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం మొత్తం శిక్ష అనుభవిస్తుంది. అది గ్యారంటీ, అది ఎక్కడికి పోదు. కానీ ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని ఎంతవరకు నిజంగా తెలియదు. జూలైలో శాంపుల్స్ తీసిరట, సెప్టెంబర్లో దాకా ఎందుకు దీని గురించి మాట్లాడలేదు, సెప్టెంబర్లో రిపోర్ట్ వచ్చినట. ఇదంతా కూడా ఏంటంటే చూస్తే ఒక పొలిటికల్ డ్రామా. తిరుమల లడ్డూ ప్రసాదం పొలిటికల్ డ్రామాగా మారిన తిరుమలని కూడా మన పాలకులు రాజకీయాలకు వాడుకొని ప్రత్యర్థుల్ని దెబ్బతీసేందుకు ఇటువంటి స్వామివారి లడ్డును కూడా అడ్డం పెట్టుకుంటారు. అంటే ఇంతకంటే దిగజాడు రాజకీయం మరొకటి ఉండదేమో. ఇప్పటికే లడ్డు ప్రసాదం పవిత్రం పవన్ కళ్యాణ్ గారు దీక్షలు చేసినా, ఇంకెవరు దీక్షలు చేసినా పవిత్రాన దీక్షలు రాదండి. స్వామివారి పాదాల చెంత నిజంగా మోకరిల్లితే, సాగిల పడితే అప్పుడే నువ్వు పవిత్రమవుతావు. అది తప్పు అని తెలిసిన వాడు పాచిత పడితే అది ఒప్పు అవుతుంది. కానీ ఏ తప్పు చేయలేదనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తారు. సో పూజారులంతా గుళ్ళో మన ప్రాయశ్చిత్త హోమాలు చేశారు. అదొక ధర్మం, అదొక పద్ధతి. అలా కాకుండా ఎక్కడో తిరుమల లడ్డు ప్రసాదం ఏది కల్తీ అయితే దుర్గమ్మ గారి మెట్లని పూజలు చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా రాజకీయ దీక్షలు లెక్క ఉన్నాయి తప్ప, రాజకీయ ఎత్తుగడ లెక్క ఉన్నాయి తప్ప నిజంగా స్వామి లడ్డు అపవిత్రం కల్తీ అయింది కాబట్టి భక్తుల మనోభావాలని ఏది వాళ్ళకి కాస్త ఉపశమనం కలిగే విధంగా ఏది ప్రతి గవర్నమెంట్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏమైనా అటు వైసీపీ ఏంది ప్రతి ఆలయంలోనూ పూజలు నిర్వహించమని జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తాడు. వాళ్ళు పూజలు నిర్వహిస్తుంటారు, ప్రాయశ్చిత్త పూజలు. ఇక్కడ వీళ్ళు ప్రాయశ్చిత్త దీక్షలను పవన్ కళ్యాణ్ చేపడతాడు. ఇదంతా లడ్డు పవిత్రత గురించి కాదండి. కేవలం తాము ఏది ప్రజల్లో ఏదో మేమే గొప్ప అని చెప్పుకోవడం కోసం, రాజకీయ లబ్ధి కోసమే ఈ లడ్డు ప్రసాదం కల్తీ అనే ఒక తెర మీదకి వచ్చింది. ఈ రాజకీయం చివరికి అడిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి తిరుమల పోతే డిక్లరేషన్ ఇవ్వాలి అంటే అతను క్రిస్టియన్ అని చెప్పాలని, అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పించడం ద్వారా హిందువుల్లో జగన్మోహన్ రెడ్డి పట్ల అంటే వైసీపీ పట్ల ఒక వ్యతిరేకత భావాన్ని తీసుకురావాలనే ఎత్తు కూడా కనిపిస్తుంది, రాజకీయ ఎత్తు కూడా కనిపిస్తుంది తప్ప ఈ లడ్డు ప్రసాదం కల్తీ అనేది అయితే జరిగి ఉండొచ్చు. దానికి శిక్ష అనుభవించాలి. ఎవరైనా అనుభవిస్తారు కూడా విచారణ జరిపించి చేయాలి, దాన్ని ఎవరికి కాదంట. కానీ ఇప్పుడు చేస్తున్న ఈ దీక్షలు
ఈ ధార్మిక సంఘాల డిమాండ్లు డిక్లరేషన్ ఇవన్నీ కూడా చూస్తుంటే రాజకీయ ఎత్తుగడలే కనిపిస్తున్నాయి తప్ప అన్యదా కనిపించడం లేదు.